వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇండియన్ ఆయిల్ ఐఓసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ పడిందని ఆల్రెడీ మనం నిన్న తెలుసుకున్నామండి. అది ఆన్లైన్‌లో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఐఓసీఎల్ యొక్క కెరీర్స్ పేజ్ అండి. కెరీర్స్ పేజ్ నేను కింద లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే హౌ టు అప్లై అని ఒక వీడియో లింక్ ఇస్తాను. నేను ఆన్లైన్ అప్లైయింగ్ లింక్ ఒకటి ఇస్తాను. దాని మీద మీరు క్లిక్ చేస్తే లైవ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు లైవ్లో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి. ఇక్కడ చూడండి అప్రెంటిస్‌షిప్స్ అని ఉన్నాయి కదండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఈ పేజ్లో మనకి అప్రెంటిస్‌షిప్ అని ఉంది చూడండి. ఇందులో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ఇన్ వెస్టర్న్ రీజన్ మార్కెటింగ్ డివిజన్ 2019 సెకండ్ సైకిల్. ఇందులో డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి హెల్ప్ లైన్ ఇచ్చారు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఈ హెల్ప్ లైన్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మెయిల్ సపోర్ట్ కూడా ఇచ్చారండి. ఈ మెయిల్ సపోర్ట్కి మీరు అప్రెంటిస్‌షిప్లు అండ్ ఐఓసీఎల్ అప్రెంటిస్ 19@gmail.comకి మీరు మెయిల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కనుక్కోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై ఇచ్చారు, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇచ్చారు, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఇచ్చారు, అలాగే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అకౌంటెంట్ కూడా ఇచ్చారు. అంటే మూడు విధాలుగా ఇచ్చారండి. ఇందులో మీరు ఏదైతే అది ఒకవేళ మీరు డిప్లొమా క్వాలిఫికేషన్స్ అప్లై చేయాలనుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్కి వెళ్ళండి. అలాగే ఐటీఐ దాంతో అప్లై చేయాలనుకుంటే ట్రేడ్ అప్రెంటిస్కి వెళ్ళండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్తో అకౌంటెంట్కి ట్రేడ్ అప్రెంటిస్ చేయాలనుకుంటే ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్. అయితే ఇందులో ముందుగా హౌ టు అప్లై చూద్దామండి. హౌ టు అప్లైలో స్టెప్స్ వైజ్గా ఏముందని చెప్తాడు. ఇందులో చూడండి హౌ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చాడు. స్టెప్స్ ద ఫాలోడ్ బై ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లై. ఆన్లైన్లో ఎలా చేయాలని స్టెప్స్ ఇచ్చాడు. ముందు చూస్ ఫ్రమ్ మెనూ ఫ్రమ్ విచ్ ట్రేడ్ యూ వాంట్. మనం ఏ ట్రేడ్ అప్లై చేయాలనుకున్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ అప్లైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం క్లిక్ ఆన్ ద న్యూ అప్లికేషన్ అనే ఫామ్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అలాగే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. అయితే ఒక్కొక్కటి ఫిల్ చేసుకెళ్తున్నప్పుడు రెడ్ కలర్లో ఉంటుందని మనం ఫిల్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లోకి వస్తుందని థర్డ్ పాయింట్ చెప్తుంది. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చి క్యాండిడేట్ మే కంప్లీట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 విత్ ఆప్షన్ టు టేక్ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ ఇఫ్ యూ నీడ్ బి ఇన్ వన్ ఆర్ గో ఆర్ పార్ట్స్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ విత్ ద లాస్ట్ డేట్ గివెన్. లాస్ట్ డేట్ లోపు అన్ని ఏ ఫామ్స్ అయితే ఉన్నాయో అన్ని ఫిల్ చేసి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. Candidates to follow the instructions generated by software during the process of submitting online application at every step. ఇక్కడ చూడండి పార్ట్ 1 వచ్చి ఫిల్ అప్లికేషన్ ఫామ్, పార్ట్ 2 వచ్చి అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్, పార్ట్ 3 వచ్చి ప్రింట్ అప్లికేషన్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 3 పార్ట్లుగా విభజించారండి. ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయాలి, రెండోది అప్లికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అలాగే అంటే ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక థర్డ్ పార్ట్ వచ్చి ప్రింట్ అప్లికేషన్ డీటెయిల్స్ మనం ప్రింట్ తీసుకోవాలి. ఇదండి 3 స్టెప్లలో కంప్లీట్ అయిపోతుంది. సింపుల్ అండి. చూద్దాం ఒకసారి ఎలా చేయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. సో ముందు అప్లై చేసే ముందు డీటెయిల్డ్గా నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీకు ఏ పాయింట్లకి చదవాలనుకున్న అన్ని చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇందులో మీరు ఇప్పుడు టెక్నీషియన్ అప్రెంటిస్ అప్లై చేస్తున్నారా, ట్రేడ్ అప్రెంటిస్ అప్లై చేస్తున్నారా, అకౌంటెంట్కి అప్లై చేస్తున్నారా ముందు తెలుసుకోండి. టెక్నీషియన్ అయితే మనకి టెక్నీషియన్ మీద క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడితో పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మీరు కొత్తగా లాగిన్ అయితే న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. అలాగే ట్రేడ్ అప్రెంటిస్, అలాగే ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్, ఇలాగ 3 విధాలుగా విభజించారండి. ఏ పేజ్కి ఆ పేజ్ సపరేట్గా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూ ఆర్ సెలెక్టెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్, అవును కరెక్టే అనుకుంటే న్యూ అప్లికేషన్కి వెళ్తామండి. చూడండి ఈ విధంగా వచ్చింది. మనకు 3 స్టెప్స్ అని చెప్పాం కదండి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ స్టెప్, అప్లోడ్ డాక్యుమెంట్స్ రెండో స్టెప్, ప్రింట్ అప్లికేషన్ డీటెయిల్స్ మూడో స్టెప్. ఈ రెండు నాట్ ఓపెన్ అని వస్తున్నాయి ఎందుకంటే ఈ ముందు అయిన తర్వాతే మిగతా రెండు వస్తాయి. క్లిక్ క్లియర్ ఆన్ ద ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిందండి. యూ హ్యావ్ సెలెక్టెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్. మనం ఏ అయితే చేయాలనుకున్నాం ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేసేస్తే అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది. ముందు అప్లికెంట్ నేము, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, హస్బెండ్స్ నేమ్, అలాగే రిలేషన్ విత్, జెండరు, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, డిసిప్లిన్ అప్లయింగ్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్, అలాగే మెట్రికులేషన్ పర్సెంటేజ్, అలాగే డిప్లొమా పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలండి. డిక్లరేషన్ ఒకటి చెప్దాం, నేను ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తానండి. సో ఇలా అండి మొత్తం పర్సెంటేజ్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేశానండి.
ఇందులో ఇప్పుడు మనం లాస్ట్ డిక్లరేషన్ ఇవ్వాలండి. డిక్లరేషన్ అంటే ఏంటంటే మనం వాడు అడిగిన క్వశ్చన్కి అవునా కాదా అని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఐ డిడ్ నాట్ హ్యాడ్ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year మోర్ దెన్ ఆఫ్టర్ అటైన్మెంట్ ఆఫ్ డిప్లొమా క్వాలిఫికేషన్. లేదు అయితే లేదు అంటే లేదని అర్థం. ఐ డిడ్ నాట్ పాసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ లేదు అనుకుంటే లేదు. ఐ హావ్ నాట్ అండర్గోన్ అప్రెంటిస్షిప్ ఎవ్రీ ఇయర్ పర్చేసింగ్, ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు అనే దానికోసం క్వశ్చన్ ఇది. నెక్స్ట్, మై క్వాలిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ ఆర్గనైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఐ అండర్స్టాండ్ దట్ మై అప్లికేషన్ విల్ బి డిస్క్వాలిఫైడ్ అట్ ఎనీ స్టేజ్ ఇఫ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎక్యూర్డ్ త్రూ ద పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ డిస్టెన్స్ లెర్నింగ్. సో ఎవరైతే రెగ్యులర్ టైం ఫుల్ టైం చదివారో వాళ్ళకి మాత్రమే అండి, మిగతా వాళ్ళకి లేదు. అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలని, అంటే డిప్లొమా ఏఐసిటి అండర్లో ఉండాలి. ఇప్పుడున్న కాలేజీలన్నీ ఏఐసిటి అండర్లో ఉన్నాయి, రెగ్యులర్లో చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్, ఫైనల్ పాయింట్, ఐ అండర్స్టాండ్ దట్ అప్లయింగ్ ఫిల్లింగ్ అప్రెంటిస్షిప్ ఫార్మ్ does not qualify me written test training IOCL. My candidature is subject to successful verification of my documents and details. Any discrepancy may lead to disqualification. సో ఇవన్నీ మనం ఇచ్చిన తర్వాత సేవ్ డీటెయిల్స్ కొట్టాలండి. సో ఇలాగ మనం ఇచ్చిన ఏజ్ ప్రకారంగా యువర్ ఏజ్ యాజ్ ఆన్ అని వచ్చి 21 years 0 months 21 days అని వచ్చింది కదండి. ఇప్పుడు అంటే ఇక్కడ ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ మనకు చూపించేస్తుంది. ఒకవేళ మన ఏజ్ దాటిపోయి అన్ఎలిజిబుల్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుందండి మీరు ఎలిజిబుల్ కాదని. సో ఇచ్చేటప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్లు అవి పక్కాగా ఇవ్వండి, పక్కాగా ఉంటేనే ఇవ్వండి. సో ఫైనల్ సబ్మిట్ చేస్తున్నానండి, ఫైనల్ సబ్మిట్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి, ఆర్ యూ షూర్ వాంట్ టు అప్లై ఫర్ ఆర్ నో ఎడిటింగ్ యాజ్ ఫాలోడ్ ఆఫ్టర్ సబ్మిషన్. మనం సబ్మిషన్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి కావదంటండి, మనం ఓకే అనుకుంటే ఓకే చేయొచ్చు. సో ఇది కంప్లీట్ అయింది చూడండి, ఫిల్ అప్లికేషన్ ఫామ్ రైట్ మార్క్ వచ్చింది, మిగతా 2 రెడ్ మార్క్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒక మెసేజ్ కూడా వస్తుందండి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి ఒక మెసేజ్ వస్తుంది. అది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ IOCL ఫర్ అప్రెంటిస్షిప్. యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వచ్చి సంథింగ్ అని వచ్చిందండి. లాగిన్ విత్ యూజర్ నేమ్ యాజ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పి ఒక పాస్వర్డ్ వస్తుందండి. దాన్ని బట్టి మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఏం అప్లై చేసినా ఆ పాస్వర్డ్ ఐడి మీరు సేవ్ చేసి ఉంచుకోండి, ఒక దగ్గర ప్రింట్ తీసి ఉంచుకోండి. అలాగే మీరు మర్చిపోతారు అనుకుంటే మీ మెయిల్ 2 మెయిల్ ఐడీలు ఉంటే ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసి ఉంచుకుంటే మనకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉపయోగపడతాయండి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి, క్లిక్ హియర్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో సిగ్నేచర్. మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ చేసే ఏరియా వస్తుందండి, బ్రౌజ్ చేసే అవకాశం ఇస్తాడు. ఇక్కడ చూడండి, 10th మార్క్ షీట్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి, 3 years డిప్లొమా ఆఫ్టర్ 10th సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి. మొత్తం మనం ఏ డీటెయిల్స్ ఇచ్చామో అవి మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయడానికి వస్తాయండి. అంటే మీరు ఒకవేళ SC ST క్యాండిడేట్ అయితే మీకు SCది వస్తుంది, ఒకవేళ అన్రిజర్వ్డ్ అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే అవకాశం ఇవ్వడు. అలాగే 10th మార్క్ షీట్ డిప్లొమా కంపల్సరీ ఇవ్వాలండి. ఇక నెక్స్ట్ చూస్ ఫైల్ చూడండి, ఇక్కడ చూస్ ఫైల్ ఇచ్చి ఫోటో ఒకటి ఇచ్చాడు, మన ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ ఒకటి ఇచ్చాడు, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మన ఫోటోస్ చూస్ చేసుకున్న తర్వాత దాన్ని స్టార్ట్ అప్లోడ్ అంటే ఫోటో మన సైజు ఎగ్జాక్ట్గా 50 KB కంటే తక్కువ ఉంటే ఫోటో అప్లోడ్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి ఫోటో అప్లోడ్ అవుతుంది. సో నేను చూస్ చేసిన ఫైల్ యాజ్ పర్గా ఆ జేపీజీకి అంటే 10 KB to 50 KB బిట్వీన్ ఉండాలని చెప్పాడు కదండి, ఆ 50 KBకి నేను మధ్యలో పెట్టాను కాబట్టి నా ఫోటో అప్లోడ్ అయింది. ఇక నెక్స్ట్ సిగ్నేచర్ అండి. అలాగే సిగ్నేచర్ కూడా వాడి ఇచ్చిన సైజ్ మధ్యలో మనం రిజిస్టర్ చేసుకొని మనం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే అయిపోతుందండి. అయితే ముందు మీరు డాక్యుమెంట్స్ అన్నీ, అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఏ డాక్యుమెంట్స్ ముందు స్కాన్ చేసి ఉంచుకోవాలో మీరు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ స్కాన్ చేసుకోవాలండి, జేపీజీ ఫార్మెట్లో అంటే ఫోటో ఫార్మెట్లో చేయాలండి. అలాగే 3 years డిప్లొమా అయితే 3 years డిప్లొమా, ఒకవేళ ఐటీ అయితే ఐటీ, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా స్కాన్ చేసుకొని 3 అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో సర్టిఫికేట్లన్నీ 100 KB to 500 KB మధ్యలో ఉండొచ్చు. అలాగే ఫోటో వచ్చి 10 KB to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా 10 KB to 50 KB మధ్యలో ఉండాలండి. సో ఇవి అయిన తర్వాత మనకి ఫైనల్ సబ్మిషన్ అయిపోతుందండి. దీనికి ఎటువంటి ఫీ లేదండి. సో మీరంతా అయిన తర్వాత లాగిన్ అవ్వడానికి మీకు పాస్వర్డ్ ఇచ్చాడు, ఆ పాస్వర్డ్తో మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది లాగిన్ ఐడి, అలాగే దాని పాస్వర్డ్ ఏంటంటే మీరు ఏదైతే మీకు మెసేజ్ వచ్చిందో మొబైల్లో అది పాస్వర్డ్ అవుతుందండి. ఒకవేళ చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఇక్కడ కనిపిస్తున్న హెల్ప్లైన్ నెంబర్కి, ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే మొబైల్ నెంబర్కి కాల్ చేయొచ్చు మార్నింగ్ 10 AM to 6 PM అని. సో ఆ విధంగా ఎవరైనా ఐటీఐతో ట్రేడ్ అప్రెంటిస్ చేయాలనుకుంటే ట్రేడ్ అప్రెంటిస్ చేయండి. అలాగే సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ 5 రకాల సెంటర్లు ఇస్తున్నాడు, అంటే ఇది వెస్ట్ జోన్లో ఎగ్జామ్ కాబట్టి మీరు వెస్ట్లోనే అప్లై చేయాలండి. వెస్ట్లోనే మీకు సెంటర్ ఇస్తాడు, ముంబై. అలాగే ఏమి ఇచ్చాడో ఒకసారి చూపిస్తాను. సో మీరు ట్రేడ్ అప్లై చేస్తున్నప్పుడు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ వచ్చి మనకి ముంబై, అహ్మదాబాద్, పనాజీ. సో ఇది గోవాలో ఉందండి, అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది, ముంబై అనేది మహారాష్ట్రలో ఉంది.
సో మీరు ఏదైతే సెంటర్ రాయాలనుకున్నా ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. ఇక అలాగే ట్రేడ్ అప్రెంటిస్ ఆఫ్ అకౌంటెంట్ కూడా మీరు అప్లై చేయొచ్చండి. ఇందులోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అకౌంటెంట్. ఇందులో మన ఎగ్జామినేషన్ సెంటర్ మనకి ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు, భోపాల్ ఇచ్చాడు, రాయ్పూర్ కూడా ఇచ్చాడు. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది దగ్గర అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి మీరు వెళ్ళి రాయాలనుకుంటే. ఇందులో మెట్రికులేషన్ అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇచ్చాడండి. అలాగే గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి. గ్రాడ్యుయేట్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా. అయితే ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ ఐ డు నాట్ ప్రొసెసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, ఐసీడబ్ల్యూ, ఎల్ఎల్బి. అయితే నేను వీడియో చేస్తున్నప్పుడు వీడియోలో మీకు బీఈ, బీటెక్ ఉన్న వాళ్ళు అకౌంటెంట్కి అప్లై చేయొచ్చు అని చెప్పానండి. అప్లై చేయడానికి వీలు లేదండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి బీఈ, బీటెక్ లేదని మనం డిక్లరేషన్లో చెప్పాలి కంపల్సరీగా. సో ఎనీ డిగ్రీ అండి, బీఎస్సీ, బీకామ్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేయడానికి అవుతుంది, అకౌంటెంట్గా అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో అది మీరు గమనించండి. సో ఇదండి వీడియో, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అప్లోడ్ చేసే ముందు ఆన్లైన్లో అప్లై చేయకముందే మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని అప్పుడు ఆన్లైన్లో అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇలాంటి వీడియోలు అప్రెంటిస్ సంబంధించి కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ వీడియోస్ కానీ మా ఛానల్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అప్రెంటిస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.